దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి పరిరక్షణే ధ్యేయంగా మన సంస్కృతిని మన ముందు తరాలకు అందించాలనే లక్ష్యంగా భారత్ టుడే ఛానల్ మన ముందుకొచ్చింది. పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారి సత్సంకల్పంతో భారత్ టుడే ఛానల్ ఒక దివ్య సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. మీరందరూ మీకిచ్చిన ప్రమిదలని పూజా ద్రవ్యాలని సిద్ధంగా ఉంచుకోండి. ఇప్పుడు సంగీత కచేరీతో శాస్త్రీయ సంగీతంతో మనల్ని అలరించడానికి శాంతిశ్రీ గారు సిద్ధంగా ఉన్నారు. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతా త్రినేత్రోజ్వలాం వందే వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. భారతీయ సంస్కృతి పునరుద్ధరణే లక్ష్యంగా, సంస్కృతిని ప్రజలందరికీ తెలియజేయడమే లక్ష్యంగా, ఈ సంస్కృతిని మనందరం కాపాడుకోవాలనే ధ్యేయంగా మన ముందుకొచ్చిన భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన ఈ ఛానల్. भारत माता की, हिंदू धर्म की. ఈరోజు ఒక అపూర్వమైన ఘట్టం.
ఇంతవరకు మనందరం వర్షాన్ని విడిగా చూస్తుంటాం, జనాన్ని విడిగా చూస్తుంటాం, ఒక పెద్ద సమూహాన్ని ఒక దగ్గర వేరుగా చూస్తుంటాం. కానీ నాకు తెలిసి ప్రపంచంలో ఏ మతము ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా పైనుంచి ఇంత వర్షం పడుతున్నా కూడా చెక్కు చెదరకుండా చిన్నపిల్లలతో సహా 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు నిలబడి ఈ దీపారాధన మేము చేసుకుంటాం అన్నటువంటి సంఘటన ఒక్క ఉయ్యూరులో మాత్రమే కనపడుతుంది భూమి మీద. ఇది ఒక అపూర్వ ఘట్టం. భారతదేశానికి ఒక సనాతనమైన ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ప్రకారంగా మన ఆచారాలు కానీ మన సంస్కృతి కానీ ఒక మహోన్నతమైన విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. అందులో మనం ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపారాధన చేసి ఉత్సవంలా జరుపుకుంటాం. అందుకే ఇది కోటి దీపార్చన అనే పేరుతోటి మనం నిర్వహించుకుంటున్నాం. సహజంగా ఎక్కడ దీపారాధన చేసినా 1000 మంది, 2000 మంది, 3000 మంది వెళ్తారు. కానీ ఈరోజు లెక్కకు ఒక్కరు కూడా తగ్గకుండా 25,000 మంది ఈ ఉయ్యూరు ప్రాంతంలో ఇన్ని గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చారు అనంటే ఇది ఒక తెలుగువారు ఏ రకంగా ఒక ధర్మాన్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని పదిలంగా ఆరాధిస్తారో ఈ ఉయ్యూరే దీనికి సాక్షి. ఈరోజు ఇంతమంది మనందరం కలిపి వెలిగించుకునేటువంటి దీపం ఒక ప్రత్యేక దీపం. సహజంగా వర్షాలు లేవు, బాధలు పడతామేమో, కరువు కాటకాలు వస్తాయేమో, ఆంధ్ర విడిపోయింది, దీనికి దిక్కు లేదేమో, దీనికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని ఇక్కట్లు వస్తాయో, ఎన్ని కష్టాలు వస్తాయో అని భావించేటువంటి యావత్ ప్రజానికానికి ఈ కార్తీక దీపం ఒక్కటి చెప్తుంది, మీ ధర్మాన్ని మీరు ఆచరించండి, మీ ధర్మాన్ని విడిచిపెట్టద్దు, మీకు ఏ రకమైన ఈతి బాధలు లేకుండా మేము కాపాడుకుంటామని ఈ ప్రకృతి పులకించి వర్షాన్నిచ్చి ఆంధ్ర ప్రజలను ఎలా ఆదుకోవాలో ఈ ప్రకృతి మనకు సూచిస్తుంది. నిజంగా ఈరోజు సమాచారం వింటుంటే టీవీల ద్వారా, పత్రికల ద్వారా గత 15 సంవత్సరాలుగా పడనటువంటి వర్షం ఈ సంవత్సరం పడి తిరుపతి అంతా కూడా వెంకటేశ్వర స్వామికి పుష్కలమైనటువంటి జలాన్ని, తీర్థాన్ని అందించింది ఈసారి. అలాగే ఎన్నో ప్రాంతాలు కరువుతో, కాటకాలతో, ఇక్కట్లతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలన్నీ సుభిక్షంగా జలంతో వృద్ధి చెందింది. తప్పకుండా ఈ ప్రాంతం వృద్ధి చెందాలని, అనతి కాలంలో భారతదేశ చిత్రపటంలో ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము, హోదా కలగాలని, ఆంధ్ర అనంటే తెలుగువారి ఆత్మ గౌరవంగా ప్రతి ఒక్కరూ భావించాలని, ఒక సన్యాసిగా నాకు ప్రాంతీయ భేదం లేదు, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ప్రతి మారుమూల తిరిగేటువంటి వ్యక్తిని, ప్రతి తెలుగువారి యొక్క ఆత్మాభిమానానికి సంకేతంగా వారందరూ వృద్ధి చెందాలని మనం కోరుకుంటూ ఈరోజు ఈ దీపారాధన చేసుకుంటాం.